రుచిగా హెల్దీగా కడుపు నిండా తినాలి అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, భలే ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ కోసం, హెల్త్ కోసం నెయ్యిని మాత్రమే యూస్ చేశాను. దీనిలో జీడిపప్పులతో పాటు పలావ్ లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ లైట్ గా టచ్ చేశాను. దీనిలోనే సాంబార్ ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికం, మష్రూమ్స్, కొత్తిమీర, కరివేపాకు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడిని, పసుపు, లైట్ గా కారం, రుచికి తగ్గట్లుగా ఉప్పు, పెరుగు కూడా తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇవి చక్కగా మగ్గేంత వరకు 2-3 మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు వరకు టమాటా పేస్ట్ తీసుకొని టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని అరగంట ముందుగా నానబెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చుట్టి ముత్యాల బియ్యం తీసుకున్నాను, మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. లో ఫ్లేమ్ లో 2 మినిట్స్ కుక్ చేస్తూనే ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. అదే బాస్మతి బియ్యం అయితే 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ తీసుకోవాలి. సో వాటర్ తీసుకొని స్పైసెస్ చెక్ చేసుకొని నిమ్మరసాన్ని కూడా పిండుకొని మొత్తం కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా తింటుంటే హాయిగా ఉంటుంది. భలే ఉంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.